ఎరుకో పట్టణము రెండోది ఎలాంటిదయ్యా అంటే చెడిపోయి ఉన్నది, లేక నిస్సారమై ఉన్నది. అటువంటి పట్టణంలో యేసుప్రభువారు సంచరించాడు. అటువంటి పట్టణంలో యేసుప్రభువారు తన కార్యమును జరిగించాడు. మనం కూడా అంతే. ఎలాంటి వారమయ్యా అంటే, ఈ మాట అంటే బాధ రావచ్చు, కానీ బైబిల్ అలా చెప్తుంది. బైబిల్ అలా చెప్తుంది. మనము 13 రకాలైన చెడును కలిగి భూమి మీద చెడిపోయిన వారముగా ఉన్నాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 21, 22, 23 వచనాలు మనం చదివితే, లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యను, వ్యభిచారమును, లోభమును, చెడుతనమును, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ 13కి పేరేంటి? ఈ చెడ్డవన్నీయు లోపలి నుండియే బయలు వెళ్ళి మనుషుని ఏం చేస్తున్నాయండి? అపవిత్రపరుస్తున్నాయి. మనుషుడు ఎక్కడ ఉన్నాడంటే లోకంలో ఉన్నాడు. లోకము కూడా ఏమై ఉన్నదని బైబిల్ చెప్తుందంటే చెడిపోయి ఉన్నది అని బైబిల్ చెప్తుంది. చూడండి అన్నమాట. యోహాను సువార్త 7వ అధ్యాయము 7వ వచనం, లోకము దాని క్రియలన్నీ కూడా ఏమైనవి అంటే దాని క్రియలు ఏమై ఉన్నాయండి? చెడ్డవి. లోకములో దాని క్రియలన్నీ చెడ్డవి. లోకములో నివసిస్తున్న ప్రతి మనుషుని హృదయంలో నుండి అనగా లోపల నుండి 13 రకాలైన చెడు వచ్చి మనుషుని ఏం చేస్తున్నాయి? అపవిత్రపరుస్తున్నాయి. అంటే చెడిపోయిన ఎరుకోలో యేసుప్రభువారు సంచరించి అక్కడ జక్కయి ఇంటిని రక్షించినట్లుగా చెడిపోయిన నా హృదయములో యేసుప్రభువారి యొక్క సిలువ కార్యము జరిగించి నిన్ను నన్ను ఏం చేసినాడయ్యా అంటే నిస్సారమైన హృదయాన్ని సారవంతమైన భూమిగా, ఆ ఎరుకో పట్టణంలో నీరు ఏమైందయ్యా అంటే చెడ్డది, మంచిది కాదు, మంచి నీళ్ళు కాదు, అవి నిస్సారమై ఉన్నది. అయితే యేసుప్రభువారు అందులో సంచరించి ఏం చేసినాడు? క్రొత్త పాత్రలో ఉప్పు వేసి దానికి రుచిని తీసుకొచ్చినట్లుగా నీకు నాకు దేవుడు సారాన్ని తీసుకొచ్చాడు. నా చెడిపోయిన హృదయములో తన సిలువ కార్యము జరిగించి నిన్ను నన్ను బాగు చేశాడు. అందుకని మార్కు సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో వ్రాయబడింది, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. నా ప్రతి హృదయాంతరంగంలో ఉన్న సమస్తమును